ప్రముఖ కవి రచయిత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రూపశిల్పి అందెశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి హైదరాబాదులో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి నుంచి ఆరోగ్యం మరింత విషమించి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో అందెశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. గత 4 రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో కూడా బాధపడినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తన అద్భుతమైన పాటలతో ప్రజలను మేల్కొల్పారు. కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచారు. ముఖ్యంగా ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించడం విశేషం. ఈ ఏడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. పాఠశాల విద్యకు నోచుకోలేకపోయినా అశువు కవిత్వం చెప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన రాసిన మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు ఆ పాట తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణము తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి చదువులు లేకపోయినా, ఎలాంటి స్కూల్స్ కానీ కాలేజీల్లో చదివినటువంటి చరిత్ర లేకపోయినా ఆయనకున్నటువంటి ప్రతిభ, ఆయన నేర్చుకున్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళనే కవిత్వంగా మార్చి, రచనలుగా మార్చి, వాటినే పాట రూపంలో ప్రజలను చైతన్యపరిచినటువంటి ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ. అందుకే ఆయన చేసినటువంటి గొప్ప రచనలు, కవిత్వాలు వీటన్నిటికీ గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు డాక్టరేటును, గౌరవ డాక్టరేటును కూడా మంజూరు చేసింది. అలాగే ఆయన ఈ యొక్క తెలంగాణ గేయ రచనలే కాకుండా, సామాజిక కోణంలోనే కాకుండా సినిమాకు సంబంధించినటువంటి రంగంలో కూడా తన యొక్క ప్రతిభను చాటుకున్నారు. 2007లో గంగా సినిమాకు సంబంధించి నంది అవార్డును కూడా గెలుచుకున్నారంటే తన యొక్క మాటల, పాటల యొక్క పదును ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇలాంటి గొప్ప కవి, రచయిత ఈరోజు లేరు అనేటువంటి వార్త చాలా బాధాకరంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో అందెశ్రీ గారి యొక్క ఆయన పేరు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క జీవిత ప్రస్థానం కానీ చాలామంది ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ఆయన జీవితమే ఒక పాఠంగా మారుతుంది. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్ళు, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆయన నడిచినటువంటి దారి చాలామంది వ్యక్తులకు ఒక గుణపాఠము లేదా ఒక ఇన్స్పిరేషన్గా మారేటువంటి అవకాశంగా ఉంటుంది. అనేక బాధలు, అనేక కష్టాలను, అనేక జీవితంలో ఎదురయ్యేటువంటి ఎత్తు పల్లాలను చూసినటువంటి అందెశ్రీ నేడు ఎంతోమంది గుండెల్లో పదిలమైనటువంటి స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన యొక్క పాటలు, ఆయన పలికించేటువంటి భావాలను, తనకున్నటువంటి ఎదురైనటువంటి సంఘటనలను కూడా పాట రూపంలో వెలిగించేటువంటి అద్భుతమైనటువంటి కవితా హృదయం కలిగినటువంటి వ్యక్తి. అందుకే ప్రకృతి కవి అంటారు ఆయనని. చాలా అద్భుతంగా పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడే పాటలను అల్లేటువంటి నైజం అందెశ్రీ సొంతం. అలాంటి గొప్ప రచయిత, 64 సంవత్సరాల వయసున్నటువంటి అందెశ్రీ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు నిన్న రాత్రి కూడా ఊహించినటువంటి విధంగా ఒక్కసారిగా ఆ సమస్య ఎక్కువైపోయి ఆయన స్పృహ తప్పినట్టుగా తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం తోటి గాంధీ ఆసుపత్రికి ఈరోజు ఉదయం ఆ యొక్క తీవ్రత మరింత ఎక్కువైపోయి వైద్యులు ఎంత కృషి చేసినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీంతో తెలంగాణ సమాజం, తెలుగు సమాజం మొత్తం కూడా ఇప్పుడు అందెశ్రీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.